మనకు స్వాతంత్రం వచ్చిన నాటికి 600 రాజ్యాలు ఉండేవి, సంస్థానాలు ఉండేవి. అన్నిటినీ విలీనం చేశారు. కానీ ఏ సంస్థానంలో ప్రజలు మాకు ఈ రాజు వద్దు అనలా. కానీ మీకు ఇంకొక విచిత్రమైన విషయం చెప్తాను నేనండి. ఈ రాజు వద్దు అన్నటువంటి ప్రజలు కూడా ఉన్నారు. మీకు రాముడి పూర్వీకుల్లో ఒకడున్నాడు. వాడు పుట్టినటువంటి బిడ్డలన్నింటినీ, చిన్న బిడ్డని, పసిబిడ్డని పుట్టంగానే తీసుకుపోయి సరయు నదిలో వేసేవాడు. వాడిని ప్రజలందరూ కలిసి చంపేశారు. అసలు అతను అలా చేయడానికి కారణం ఏంటండి? సార్, రాక్షసత్వానికి కారణం అడుగుతారు ఎందుకు సార్? వీడితే ఎందుకు చంపుతున్నాడు అనే దానికి కారణం ఏముంటుంది? కారణం ఉండదు, రాక్షసత్వమే కారణం. సో అట్లా చంపేశారు. తర్వాత కొడుకుని రాజు చేశారు. అంటే ఇక్కడ ప్రజలు, రాజు సరిగ్గా ఉన్నంత వరకు ప్రజలు ఆదరిస్తారు. ఈ నీతి మనం రామాయణం నుంచి నేర్చుకున్నాం. ప్రజాపాలన ఇక్కడ రాజులు కాదు చేసేది, ధర్మం. కిరీటం పెట్టేటప్పుడు రాజగురువు బెత్తంతో కొడతాడు ఇది వీపు మీద, రాజు వీపు మీద, ధర్మానికి బద్ధుడినై ఉంటాను అని చెప్పి. అటువంటి సంస్కృతి సార్ ఇది. అద్భుతమైన సంప్రదాయాలు, ఆచారాలు, ధర్మం అండి మన దీంట్లోనే. మన మహాభారతంలో ఆయన ఏదో ఋషికి యుధిష్ఠిరుడు రాజ్యం అంతా ఇచ్చేస్తాడు. ఇచ్చేస్తే ఆ ఋషి ఏం చెప్తాడంటే, నేను ఋషిని, నేనేం చేసుకుంటాను రాజ్యం, నువ్వే పరిపాలించు, నాలాగా నన్ను గుర్తుపెట్టుకొని పరిపాలించు, అంటే ధర్మాన్ని తప్పకుండా పరిపాలించు అని చెప్పి వెళ్ళిపోతాడు. అంటే రాజ్యాలు ఇస్తానంటే వద్దన్నటువంటి ఋషులు ఉన్నారు, రాజ్యాలు ఇచ్చిన రాజులు ఉన్నారు. ఇంతకంటే అద్భుతమైన ఉదాహరణలు ఎక్కడ దొరుకుతాయి సార్ ప్రపంచం? భారతదేశానికి మాత్రమే సొంతం. తండ్రుల్ని చంపినటువంటి కొడుకులు అన్నల్ని చంపి, తమ్ముళ్ళని చంపి, తండ్రుల్ని ఖైదు చేసినటువంటి వాళ్ళు మహానుభావులు, ఆదర్శ పురుషులు. చరిత్రలో వాళ్ళని కీర్తిస్తుంటాం. సో అఖండ భారతం ఖచ్చితంగా ఎక్స్పాన్షన్ కావలసిందే. భారతదేశం అంటే భయపడాలని కాదు, గౌరవించాలన్నా కానీ ఇప్పుడు మనం ఒకరిని నాశనం చేయాలని కోరుకోవడం లేదు సార్, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. మదన్జీ, ఇప్పుడు మీరు విస్తరణ అన్నారు. విస్తరణ క్రమంలో ప్రజల్లో కూడా క్షాత్రం అనేది ఉండాలి. ఇప్పుడు ఆ క్షాత్రమే ఇప్పుడు లోపించి మనం నానా ఇబ్బందులు పడుతున్నాం కదా. ఈ క్షాత్రాన్ని ప్రజల్లో పునర్నిర్మించే క్రమం ఎలాంటిది? ఎప్పుడైనా ఒక్కటే గుర్తుపెట్టుకోండి, క్షాత్రం అనేది ఎప్పుడు వస్తుంది అని అంటే, అంటే నాది అనేటటువంటి ఒక భావన ఉన్నప్పుడు వస్తుంది. ఆ నీ అనే భావన ఎప్పుడు యాక్చువల్గా మీకు నేను ఇప్పుడు నా దేశంలో, నా దేశపు సొమ్ము అనేక రకాలుగా ఇప్పుడు ఒక రకంగా ఇంతకుముందు బ్రిటిష్ వాళ్ళు దోచుకుంటే, తర్వాత మనకు అధికార బదిలీ జరిగిన తర్వాత, నేను స్వాతంత్రం అనడం లేదు, అధికార బదిలీ జరిగిన తర్వాత అందరూ ఏమనుకుంటారంటే, నేను సారీ టు సే సార్, అందరూ ఏమనుకుంటారంటే గాడ్సే గాంధీ గారిని చంపాడు, ఇదేనా అనుకునేది? చంపాడు సార్, తుపాకీ తీసుకున్నాడు, టుపుక్ అని ఒక 3 బుల్లెట్లు కాల్చాడు. సరే, 4వ బుల్లెట్ ఉంది అని అంటున్నారు, అది మరి దాని గురించి ఇదేం జరగలేదు, దాంట్లో నిజాలు తెలియదు. సరే, గాంధీ గారు చనిపోయారు. కానీ నిజంగా గాంధీని చంపింది ఎవరు సార్? ఇప్పుడు శారీరకంగా నేను చంపేశాను నేను, కానీ నీ ఆశయాన్ని చంపితే అదే నిజమైన చావు అసలు. మరి గాంధీ ఆశయం ఏమిటి? గాంధీ ఆశయం ఏమిటి సార్? గాంధీ అనే ఎకానమీ అని ఒక ఎకానమీ ఉంది తెలుసా? గాంధీ అనే ఎకానమీ ఏంటంటే గ్రామాలు సమృద్ధం కావాలా, ఇక్కడ ఉన్నటువంటి కుల వృత్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు పరిపుష్టం కావాలా, ప్రతి గ్రామం ఒక ఉత్పత్తి కేంద్రం కావాలా.
ఇప్పుడు చెప్పండి, మీకు నేను ఇంకొన్ని ఉదాహరణలు ఇచ్చి మీకు ఇక్కడికి వస్తాను. నేను రేజర్ ఎక్కడి నుంచి వచ్చింది? పరిశ్రమల నుంచి. పరిశ్రమలు ఎక్కడివి? ఎవరో ఒక పెట్టుబడిదారు ఇతర దేశాల నుంచి వచ్చినాయే. అవునవును. ఈ ఉత్పత్తులన్నీ మన స్వదేశీ ఉత్పత్తులు కాదు కావు కదా? కావు కాదు కదా. కావు. సో ఎంత రేజరు ఎంత ఉంటుంది? సైజ్ ఎంత ఉంటుంది? ఎంత ఉంటుందా? ఓ 3 అంగుళాలు. ఒక కులాన్ని లేపేసింది సార్, అది ఒక కులాన్ని లేపేసింది. మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ యాంగిల్లో? కన్సర లేదు, సాలే, పద్మశాలీలు ఉన్నారు సార్, బట్టలు నేస్తారు. ఈరోజు 150 కోట్ల మందికి బట్టలు కావాలి అని అంటే మిల్లులు లేవు అనుకుందాం ఒక నిమిషం, ఎంతమందికి పని ఉంటుందండి? కోట్ల మంది సార్. కోట్ల మంది సాలేలు కావాలి, అవునా కాదా? దేశవ్యాప్తంగా చేయాలి కదండి. చేయాలి కదా. అండ్ నీకు ఇప్పుడు అనేక రకాలుగా టెక్నాలజీ డెవలప్ అవుతుంది. నేను టెక్నాలజీకి విరుద్ధం కాదు సార్. నేను అంటున్నది ఏంటంటే, మీరు మ్యాసివ్గా ప్రొడక్షన్ చేసేదానికంటే ఆ చేసేటటువంటి సిస్టమ్ని మీరు ఈ వృత్తిదారుడికి ఇచ్చారనుకోండి, వృత్తినే లేపేయడం వేరు, వృత్తికి సహకరించడం వేరు. ఇప్పుడు మీకు అర్థమైందా స్వదేశీ అనేది ఎక్కడ? ఇప్పుడు మీకు నేను ఎందుకు ఈ ఉపోద్ఘాతం అంతా చెప్పాను అంటే, మనకు బీజం ఎక్కడ పడిందో అక్కడి నుంచి మన వృత్తులు నాశనం అయిపోయినాయి. ఇప్పుడు మీరు ఒక చిన్న వ్యాపారస్తుడు సార్, చిన్న వ్యాపారస్తుడు ఏదో మన ఊర్లో చిల్లర కొట్టు పెట్టుకొని ఉన్నాడు. దాని పక్కనే పెద్ద మాల్ వచ్చేసింది. ఈ వ్యాపారస్తుడు ఏం చేయగలడు? రోడ్డు మీద పడిపోయే పరిస్థితి. ఆ మాల్లో పనిచేస్తున్నాడు, ఆ మాల్లో జీతానికి పనిచేస్తున్నాడు. అర్థమవుతుందా? సో ఇక్కడ పరిస్థితి ఏంటి? అదే పద్మశాలి మిల్లుల్లో పనిచేస్తున్నారు, ఉత్పత్తిదారు కాస్త కూలీ అయిపోయాడు. అండ్ కన్సర వాళ్ళు అసలు మాయమైపోయారు. కన్సర అంటే వెజల్స్ తయారు చేస్తారు, కుమ్మర్లు కమ్మర్లు. వాళ్ళకు మీరు టెక్నాలజీని అందివ్వండి. వాళ్ళలో ఉన్న సార్, మనలో ఉన్నంత క్రియేటివిటీ ఐఎమ్ టెల్లింగ్ యూ ప్రపంచంలో ఇంకెవరి దగ్గర లేదు సార్. ఎంత క్రియేటివ్ పీపుల్ తెలుసా? మీరు అంటే ఇక్కడ పల్లెల నుంచి వేరే ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళే కదా. మీరు గ్లాసులు, కంచాలు, చెంబులు ఎప్పుడైనా జాగ్రత్తగా గమనించారా? ఇప్పుడే కాదు, పాత వాటి మీద కూడా నగిషీలు చెక్కుండేవాళ్ళు, అవునా? చేతిలో ఇది పెట్టుకుని అట్లా కొడుతూ 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 చెక్కేవారు. ఎంత శ్రమతోటి ఆ సృజనాత్మకత ఊహించనవి కాదు. ఏమైంది? పక్కడిపోయింది, మాయమైపోయింది. ఈరోజు దేవాలయం కట్టితే రాళ్లతో కట్టగలిగినటువంటి రాళ్లతో ఎవరైనా కట్టించారు సార్? దేవాలయం కట్టించడం అంటే 2-3 తరాలు హ్యాపీగా బతికేసేవండి. 2-3 తరాల కుటుంబాలు, రకరకాల వృత్తుల వారు హ్యాపీగా జీవనం సాగించేవాళ్ళు. ఎంతో సంతోషం. దేవాలయం కట్టేటప్పుడే కాదు సార్, కట్టిన తర్వాత కూడా. కట్టిన తర్వాత ఊరంతా బతుకుద్ది, ఆ తర్వాత పోషణ మళ్ళా వేరు. అవునవును, అదొక గ్రామ నిర్మాణానికి కేంద్రం అవుతుంది. అవును. అసలు అంతా అంటే అఫ్కోర్స్ ఇప్పుడు మనం టెంపుల్ ఎకానమీ అంటున్నాం, కానీ టెంపుల్ ఎకానమీని ఆ రోజే గుర్తించారు సార్. నాకు ఒక చిన్న ఇది చెప్పుకునేవాళ్ళు, అదిగో అక్కడ చింత చెట్టు ఉంది కదా, ఆ చింత చెట్టు కాయలు కోసుకొని వచ్చి కాస్త చారు పెట్టవే అని చెప్పి అన్నాడు. కొడుకు వచ్చి అడిగాడు అనమాట, ఆ చింత చెట్టు బాగా వచ్చింది డాడీ అని. అంటే ఇప్పుడు తండ్రి చెప్తాడు, మా నాన్న వాళ్ళు అంటే ఇది కడుతున్నారు అనమాట, కట్టే ప్రదేశంలో, టెంపుల్ కట్టే ప్రదేశంలో మా నాన్న వాళ్ళు చింతపండు పిసికి ఆ గింజలు ఇసిరేస్తే ఈ చెట్టు వచ్చిందిరా. ఆ చెట్టు
చింతపండుని ఇప్పుడు మనం వాడుకుంటున్నాం. అంటే ఎన్ని తరాలు? నాటింది ఎవరో, వేసింది ఎవరో, తినేది ఎవరో. ఎవరో. సో ఇక్కడ తన గురించి తాను ఆలోచించుకునేటటువంటి మనస్తత్వం తక్కువ సార్. మంది కాదు అసలు అటువంటి మనం ఏదైనా పని చేయడం మొదలు పెడితే ఇది నా జాతికి ఎలా ఉపయోగపడుతుంది, నా తర్వాత తరాలకు ఎలా ఉపయోగపడుతుంది అనే ఆలోచన. దొరికింది కదా అని దోచుకోవడం మన హైందవ ధర్మం కాదు. హైందవ ధర్మం ఎప్పుడూ కూడా సర్వే జనా సుఖినో భవంతు అనే మాట్లాడింది. అసలు సార్ భారతదేశం భరతుడు ఎప్పుడు వాడు సార్? వేల సంవత్సరాలు. అంటే మనకు చాలామంది భరతులు ఉన్నారు. అంటే మన భారతావనితో ముడిపడినటువంటి భరతుడు, శకుంతల దుష్యంతుల కుమారుడైన భరతుడు అంటే ఒక 5,000-6,000 సంవత్సరాల కిందట. దానికి ముందు కూడా ఉన్నారు భరతుడు. అవునవును. సో ఏ భరతుడో తెలియదు. సరే భారతుడుతో వచ్చిందా అనేది కూడా మళ్ళా ఒక ఇది. భా అంటే వెలుగు అని, రత్ అంటే రమించుట. భారత్ వెలుగునందు రమించేటటువంటి దేశం, జ్ఞానమునందు రమించే దేశం, కాబట్టి దీనికి భారత్ అని పేరు వచ్చింది యాక్చువల్గా. కానీ దీనికి ముందు ఇంకొక పేరుండింది, అదేందో తెలుసా? ఆర్యావర్తము. ఇప్పుడు రోమిలా తాపర్ ఇక్కడ ఉందనుకోండి, వేరే దేశం నుంచి వచ్చారు అని అంటది. వాళ్ళు పుట్టించిందే కదండి ఆర్య ద్రావిడ సిద్ధాంతం అని, లేనిపోనివన్నీ కల్పించి పుట్టించినటువంటి వాడు మ్యాక్స్ ముల్లర్. వాడు చచ్చేటప్పుడు నేను చెప్పిన సిద్ధాంతం తప్పురో మొర్రో అని చెప్పి పేరు మార్చుకొని చచ్చాడు. మోక్షమూలరు అని పేరు మార్చుకొని చచ్చాడు వాడు. ఈ జాతికి తగని ద్రోహం చేశాను నేను అని. కానీ జాతి ద్రోహులు ఇక్కడ చాలామంది ఉన్నారా బాబు, ఆ సిద్ధాంతాన్ని మోసుకు తిరగడానికి అని చెప్పి వీళ్ళకి అందించిపోయాడు. సో మళ్ళా ఇక్కడ మీరు అన్నారు కదా, ఎక్స్పాన్షన్ అంటే ఎల్లల్ని పరిధుల్ని పెద్దవి చేసుకోవడం మాత్రమే కాదు, మన హృదయాల్ని కూడా పెద్దవి చేసుకోవాలా. మనం ఇప్పుడు మోడీ గారు అంటున్నారు స్వావలంబన స్వావలంబన. ఎస్, స్వావలంబన అనేది ఖచ్చితంగా కావాలా సార్. ఈ దేశంలో మీకు ఇంకొక మంచి ఇది చెప్తాను. భారతదేశానికి స్వాతంత్రం అధికార బదిలీ జరిగే నాటికి 83 గోజాతులు ఉన్నాయి. ఇప్పుడు 30 మాత్రమే ఉన్నాయి, 32 గోజాతులు ఉన్నాయి. ఓకే. అండ్ అసలు మీరు జాగ్రత్తగా కానీ గమనిస్తే గో సంతతి పెరుగుతూ ఉంటే భారతదేశ ఆర్థిక విధానం, సంపన్నత ఇవంతా పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఇంతకుముందు గోవుల్ని ధనం అనేవాళ్ళు. ఎప్పుడైతే గో సంతతి తగ్గుతూ ఉందో ఆ దేశపు ఇది కూడా తగ్గుతూ వస్తుంది. మన భారతదేశాన్ని తీసుకున్నాం. సో భారతదేశానికి గోవుకి అవినాభావ సంబంధం. మీరు పురాణాలు తీసుకోండి, ఏవైనా తీసుకోండి సార్, గోవుకు సంబంధించినటువంటి కథ లేకుండా, సంఘటన లేకుండా ఏ పురాణం లేదు, ఏ పురాణము లేదు, ఏ ఇతిహాసము లేదు. ఓకే. సో ఎందుకు అంత ప్రాధాన్యత ఇచ్చారు? ఇప్పుడు ఇంత తెలియగల వాళ్ళు ఒక జంతువుకి అంత ప్రాధాన్యత ఎందుకు ఇచ్చారు? దానికి ఒక ఇది ఉంటుంది కదా సార్. దాని వెనక అనేక రకాలైనటువంటి శాస్త్రీయ దృక్కోణం ఉన్నది. ఆర్థికమైనటువంటి విషయమే కాకుండా ఆరోగ్యపరమైనటువంటి విషయం ఉన్నది. ఇంకా నేను ఆరోగ్యపరమైన విషయాలు చెప్పుకుంటూ పోతే మహాసాగరం రోజులు పడుతుంది. సో మనం గో ఉత్పత్తుల్ని మనం తయారు చేయొచ్చు. ఈరోజు భారతదేశపు ఆవు పాలని A2 పాలుగా గుర్తించారు. కారణం ఏంటంటే A1 పాలుగా ఈ జెర్సీ, హోలిస్టైన్, హెచ్ఎఫ్ వీటి పాలని A1గా, అవి ఎంత ప్రమాదకరమైన పాలో మనము ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి డెవిల్ ఇన్ ద మిల్క్ అని కొట్టండి. దాని మీద జరిగిన పరిశోధనలన్నీ వస్తాయి. జెనెటిక్ చేంజెస్ ఎట్లా జరుగుతాయో మీకు సైంటిఫిక్గా తెలుస్తుంది.
నేను లోతుకి వెళ్ళట్లేదు, మీకు పైన కారణం ఏంటంటే నాకు సంఘంలో గోసేవా విభాగానికి నాకు ప్రాంత బాధ్యతలు కూడా ఉన్నాయి కాబట్టి నేను దాని మీద అధ్యయనం చేసినటువంటి వాడిని. సో కౌ ఎకానమీ, ఇందాక మనం టెంపుల్ ఎకానమీ గురించి మాట్లాడుకున్నాం, కౌ బేస్డ్ ఎకానమీ. ఇక్కడ మనకు ఒక విషవలయాన్ని సృష్టించారు శ్రీనివాస్ గారు. అది ఎవడు మన ఆవుల్ని, గేదెల్ని, ఎద్దుల్ని లాక్కున్నారు, మన చేతిలో ట్రాక్టర్లు పెట్టారు. ఓకే, మన ఎరువుల్ని ఆవుల్ని లాక్కోవడం, ఈ ఎద్దుల్ని లాక్కోవడంతో మనకు దున్నాల్సిన అవసరం లేకుండా ట్రాక్టర్లు ఇచ్చారు. కానీ వేసే ఎరువు అది కూడా వాళ్ళే ఇచ్చారు. ఆ ఎరువులు వేసినటువంటి కెమికల్స్ వేసినటువంటి ఆ పంటలు తిని, లేకపోతే గాలి పీల్చి మనుషులు జబ్బులు పడితే మళ్ళా మన దగ్గరుండే ఆయుర్వేదాన్ని లాక్కొని మనకు అలోపతిని ఇచ్చారు. నేను ఇక్కడ అలోపతి చెడ్డదని, సాంకేతికత చెడ్డదని చెప్పడం లేదు నేను, కానీ మనదైన దాన్ని వదులుకుంటున్నాం. ఏది మంచిది ఏది చెడ్డది అనేది మనం ఆ విశ్లేషణ లేకుండా అవతల వాడు చెప్పాడు కాబట్టి వాడు చెప్పాడు కాబట్టి గొప్పది, వాడు చెప్పాడు కాబట్టి ఇది, ఇట్లా మనం మీరు సినిమాలు చూసారో లేదో, ఇంతకుముందు సినిమాల్లో ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ ఒక కామెడీ క్యారెక్టర్ ఉంటాడు, లేకపోతే దోచుకునే క్యారెక్టర్ ఉంటాడు, ఒక చిన్న కామెడీ షాపు వాడు పెద్ద దోపిడీదారు. అట్లా చూపించారు ప్రతిదీ. ఇప్పుడు పెద్ద పెద్ద మాల్స్ ఏంది, వీళ్ళ నోళ్లలో మన్నుబడ వాళ్ళకి ఇవి కనిపించవు, అవునా కాదా సార్? వాడు ఆ రోజు మీరు చూడండి, మొత్తం ఒక ఊళ్ళో ఒక వ్యాపారి ఉన్నాడు అని అంటే వాడు నాన్ కాంట్రవర్షియల్ ఉంటాడు, అండ్ హిస్ డ్యూటీ ఈజ్ టు డిస్ట్రిబ్యూట్ ద థింగ్స్. ఎందుకంటే ఆయనకి అన్ని వర్గాలు కావాలా. అండ్ అయ్యా నాకు ఏదైనా ఇబ్బంది ఉంది సెట్టే, కాస్త తర్వాత మన సరుకు పంటలు వచ్చిన తర్వాత ఇస్తానులే సెట్ అంటే తీసుకుపోవా, అరువు ఇచ్చేవారు కదండి. ఇప్పుడు పోయి నువ్వు మాల్లో అరువు తీసుకో సార్. హ్యూమన్ రిలేషన్ సార్, అది హ్యూమన్ రిలేషన్స్ పోయినాయి. నీకు ఇందాక చెప్పానే అది రేజర్ ఇష్యూ. ఒక మంగళి నీ ఇంటికి వచ్చి, లేదా నువ్వు మంగళ దగ్గరికి పోయి, ఈజ్ ఎ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్. తెలుసా మీకు? మా చిన్నప్పుడు మేము ఎన్ని చూసాం సార్, ఊళ్ళో జరిగే విషయాలన్నీ వాడు చెప్పేవాడు. పోయినాయి అయ్యి. ఇప్పుడు ఒక చాకలి మన ఇంటికి వస్తే బట్టలు వేస్తూ, ఆడవాళ్ళు బట్టలు వేస్తారు, వాళ్ళే రాసుకుంటారు ఏ బట్టలు ఎన్ని 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 అని పద్దులు రాసుకుంటారు. వాళ్ళు వేసినంతసేపు, వీళ్ళు రాసుకున్నంతసేపు చాకలి పిల్ల అమ్మో ఆ ఇంట్లో అదమ్మా, ఈ ఇంట్లో ఇదమ్మా, మంచి చెడు అన్నీ చెప్పుకునేవాళ్ళు. దీనివల్ల హ్యూమన్ రిలేషన్స్ ఎంత పెరుగుతాయి. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కష్టపడుతున్నారమ్మా అని చెప్పింది అనుకో, అయ్యో అట్లనా, ఏందో కష్టం ఉందంటే వాళ్ళు చెప్పుకోలేకపోవచ్చు. సో ఈ హ్యూమన్ రిలేషన్స్ పోయినాయి, అండ్ మీ స్వావలంబన పోయింది. చివరిగా ఈ విషయంలో మీకు ఒక్క విషయం నేను చెప్పి ఈ టాపిక్ని నేను కన్క్లూడ్ ఇట్. యూకే ఇంగ్లాండ్ అడుగు పెట్టినటువంటి ప్రతి రాజ్యాన్ని 400 సంవత్సరాలకు తక్కువ ఏ రాజ్యాన్ని పాలించకుండా వదల్లా, ఏ దేశాన్ని కూడా, ప్రతి దేశాన్ని 400 సంవత్సరాలు పరిపాలించింది సార్. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది మీరు చూసుకోండి. నేను చెప్పడం కాదు, ఆఫ్రికా కానివ్వండి, తక్కినటువంటి ఏ దేశాన్నైనా సరే, ఒక్క భారతదేశాన్ని మాత్రమే 150 సంవత్సరాలు 175 సంవత్సరాలు పరిపాలించింది. అది కూడా పూర్తిగా పరిపాలించాల. ఎందుకో చెప్పండి? ఈ 150 సంవత్సరాలకే వాళ్ళు నానా తిప్పలు పడ్డారు, తీవ్రమైన ప్రతిఘటన ఎదురైంది.
కారణం ఇక్కడ స్వావలంబన. ఆ స్వావలంబన మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మర్చిపోయాం. మళ్ళా ఆ స్వావలంబనను మనం తీసుకొచ్చుకోగలిగితే, నిన్న మోడీ గారు చిన్న కళ్ళున్న వినాయకుడు ఒక సూచన చేశాడు. ఆయన ఎంతో అర్థం ఉంది అందులో, ఎంతో అర్థం ఉంది. ఎంతమంది తీసుకుంటారు? ఎంత ఎకానమీ సార్ రేపు రాబోయేటటువంటి ఇది దాదాపు మొత్తం దేశం అంతా సార్, ఒక్క తెలంగాణలోనే, తెలంగాణ దాకా ఎందుకు, హైదరాబాద్లో ఎన్ని పెండాల్స్ జరుగుతాయి? దాదాపు 70,000. మొత్తం భారతదేశం మొత్తం మీద ఇట్ ఈస్ మోర్ దాన్ 5 to 10 lakhs పెండాల్స్ ఉంటాయి. దాదాపు 4-5 లక్షల కోట్ల ఎకానమీ అది. అన్ని వర్గాల వారు దాంట్లో ఇచ్చేస్తారు. ఆయన అందుకు చిన్న కళ్ళు పెద్ద కళ్ళు పెట్టుకొని చూడండి రా అని. సో ఇక్కడ మనం విదేశీ వస్తువుల్ని బహిష్కరించి, ఒకప్పుడు ఉద్యమం చేశాడు, విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమం జరిగింది. మరోసారి జరగాల్సిన అవసరం ఉంది. మరోసారి ఖచ్చితంగా. నేను అన్నింటినీ చేయమని చెప్పట్లే, కానీ అట్లీస్ట్ నువ్వు పూజ చేస్తున్నావు, నీ భక్తికి నిదర్శనమైనటువంటి ఏదో ప్లాస్టిక్ పూలు, ఆ పూలు, ఈ పూలు పెట్టి అక్కడ లేదు ఇనార్గానిక్ సిస్టంలో కెమికల్స్ కూడా భగవంతుడికి ఇది చేస్తే దానికంటే ఇంకా అర్థమే ఉందండి. పరిశుద్ధమైనటువంటి వాటిని అర్పణ చేద్దాం. అండ్ ఎప్పుడైతే నేను చెప్పాను కదా, 150 సంవత్సరాలు పాలించడానికి మాత్రమే పాలించడానికి కారణం ఏంటంటే స్వావలంబన. ఇక్కడ ఎవడి మీద ఆధారపడలా. ఇండియన్ ఎకానమీ అసలు ఎవడైనా మన ఏన్షియంట్ ఇండియన్, దాన్ని హిందూ ఎకానమీ అంటాను నేను. మనం ఇంకెప్పుడైనా ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడుకుందాం. హిందూ ఎకానమీ ఈజ్ ద బెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. ఇక్కడ ఎవడు రాజు లేడు, ఎవడు పేద లేడు. ప్రతి ఇల్లు ఒక కుటీర పరిశ్రమ, ప్రతి గ్రామం ఒక హబ్. అవునా కాదు సార్? ఇంట్లో పని గంటలు లేదు. మీ ఇంట్లో ఒక సాలెల మగ్గం ఉంది సార్, సమయం లేదు దానికి. భోంచేస్తావు, వచ్చి కూర్చొని నేస్తావు. నిరంతర ఉత్పత్తి కేంద్రం. కొంచెంసేపు తండ్రి రెస్ట్ తీసుకుంటే కొడుకు వచ్చి చేస్తాడు, లేదా కూతురు వచ్చి చేస్తుంది, లేదా భార్య వచ్చి చేస్తుంది. సో టోటల్ హౌస్ ఈజ్ ఎక్విప్డ్ విత్ వర్క్. ఎంత అద్భుతం! అలాగే అన్ని కులాల్లోని అన్ని కులాల్లో. నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఏ పర్టికులర్ సెట్. ఇంకా ఆ దిశగా పరిశోధనలు జరగాల. ఇప్పుడు కొన్ని ఇప్పుడు వచ్చినటువంటి టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో ఆ టెక్నాలజీని ఆహ్వానించండి, ఆ పరిశ్రమలు స్థాపన చేయండి. కానీ వృత్తిదారుల పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో అవి వృత్తిదారులకు వదలండి. స్వావలంబన అప్పుడు మొదలవుద్ది. స్వావలంబన అప్పుడు ఇప్పుడు మోడీ గారు ఒక్కొక్క జిల్లాలో జరిగేటటువంటి ఉత్పత్తుల మీద ఆ జిల్లాలో జరిగే ఉత్పత్తిని ఎలివేట్ చేస్తూ ఒక ఇదిని చేశారు. సో చేయండి అట్లా. ఇప్పుడు ఈ ట్రంప్ చేస్తున్నటువంటి సుంకాల యుద్ధం నేపథ్యంలో మీరు చెప్పిన ఈ స్వభావన అత్యంత ముఖ్యమైనదండి. నిజంగా ఖచ్చితంగా. ఈరోజు వాడెవడో సుంకం విధిస్తే ఇప్పుడు సంకనాగిపోయేది ఆడి ప్రజలే. అది ఆడికి అర్థం కావడంలా, వాళ్ళ ప్రజలకు అర్థం కావడంలా. రేపు మొత్తం అన్ని దేశాలకి విధించాడు. సరే, మనకు కొంచెం ఎక్కువ విధించాడు, ప్రేమ కాస్త ఎక్కువైంది, అంతకంటే ఇంకేం లేదు. ఇప్పుడు అన్ని రేట్లు పెరిగినాయి అనుకోండి, సామాన్యుడి జీవితం ఏంటి? అక్కడ సామాన్యుడి జీవనం ఎలా జరుగుద్ది? సపోజ్ మీరున్నారు సార్, మీరు 5 days వర్క్ చేశారు, 2 days మీకు 5 day వీకే కదా, అక్కడ 2 days ఎంజాయ్ చేస్తారు. ఎక్కడికో ఏదో విహారయాత్రకి 2 రోజులు వెళ్ళి వస్తారు, లేదా పబ్కి వెళ్తారు, లేదా క్లబ్కి వెళ్తారు, లేదా ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవాలా అనుకుంటారు. ఇప్పుడు
పర్సంటేజ్ పెరగడంతో వాడి ఆదాయం ఆదాయం స్టేబుల్, అక్కడ అది పెరగట్లేదు కదా. సో దానివల్ల ఏమవుతుంది, వాడి మీద భారం పడుద్ది. భారం పడడంతో ఈ ఎంజాయ్మెంట్ పోద్ది. ఎంజాయ్మెంట్ ద్వారా వచ్చేటటువంటి రెవెన్యూ ఏదైతే ఉంటుందో అది పోద్ది. లేదు, ఒక వస్తువు వాడు కొనాలనుకున్నాడు, ఆ వస్తువు కొనలేకపోతున్నాడు, కొనలేకపోవడం వల్ల వచ్చేటటువంటి రెవెన్యూ ట్యాక్స్ లాసే కదా. ముందు వాడు కడుపు నిండాలి సార్, కడుపు నిండే వాటి మీద కడుపులు నింపుకునే దానికి కూడా వాడు టారిఫ్ వేశాడు. సో వాడి నెత్తిన వాడు మట్టేసుకుంటున్నాడు. అండ్ వాడు ఎంత టారిఫ్ని విధించినా మనకు సార్ ప్రపంచం చాలా పెద్దది, కానీ ఈరోజు గ్లోబల్ మార్కెట్ చాలా చిన్నదైపోయింది. ఆడు కాకపోతే ఇప్పుడు అయ్యయ్య కొనయ్యా అనేటటువంటి ఇది పోయింది. రే నువ్వు కాకపోతే ఇంకొకడు ఉన్నాడు. కొత్త మార్కెట్లు ఉన్నాయి, చూస్తున్నారు. అది వాడు సార్, వాడు బెదిరిస్తే బెదరడానికి ఏ రోజు భారతదేశం సిద్ధంగా లేదు సార్. ఇది సో మనం ఎస్ ఇంకా భారతదేశం గట్టిపడాలి అని అంటే స్వావలంబన. కుర్రాళ్ళు సార్, చిన్న కుర్రాళ్ళు కొత్త స్టార్టప్స్ పెట్టి ఎంత అభివృద్ధిని సాధిస్తున్నారు. చేయండి, సొంతంగా బతకడం నేర్చుకోండి. ఎంతసేపటికి ఆడేమంటాడు ఉద్యోగాలు అని. సార్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చేదేంది సార్? డోంట్ గివ్ హిమ్ ఏ ఫిష్, టీచ్ హిమ్ హౌ టు క్యాచ్ ద ఫిష్. ఇప్పుడు ఈ కొలోనియల్ మైండ్ సెట్ ఎట్లా తయారైందంటే ఉద్యోగం వస్తే చాలు, అది పోయి సొంతంగా బ్రతకాలి అనేటటువంటి స్థితికి ఎప్పుడైతే ఇండియన్ మైండ్ సెట్ మారుద్దో ఖచ్చితంగా భారతదేశం ఇట్ విల్ బీ ఇన్ ద హైట్స్. సో ధన్యవాదాలు మదన్ గుప్తాజీ. అఖండ భారతం వైభవంతో మొదలుపెట్టి క్షాత్రావశ్యకత, స్వావలంబన ప్రాధాన్యత, అలాగే గో వైభవం, అన్ని అంశాలని అన్నీ ఒకదానికొకటి ముడిపడి ఉన్న అంశాలు ఇవి. నేను చెప్పిన ఏది వేరు కాదు. నువ్వు ఎప్పుడైతే అఖండ భారతానికి నువ్వు ఆలోచనలు చేస్తున్నావో ఇవన్నీ సర్దుకోవాలి. నువ్వు యుద్ధానికి కావాల్సినటువంటి సరంజామా అంతా సర్దుకోకుండా భారతం అంటే ఎట్లవుద్ది? కాబట్టి స్వావలంబన ఉండాల్సిందే. అండ్ ప్రతి వాడు స్వయం శక్తిని ప్రదర్శించాల్సిందే, క్షాత్రము ఉండాల్సిందే, అండ్ రక్షణ రంగానికి ఆధునికత ఉండాల్సిందే, అన్నీ ఉండాల్సిందే. ధన్యవాదాలు సార్. మరో సందర్భంలో మళ్ళా కలుసుకుందాం. నమస్కారం.